నెక్స్ట్ క్వశ్చన్ 37th question. Would it possible to drive a car if there were no friction between the tires and car? సో కార్ యొక్క టైర్స్కి మరియు రోడ్కి మధ్యలో ఫ్రిక్షన్ లేకపోతే డ్రైవ్ చేయగలుగుతామా? చేయలేము. ఫ్రిక్షన్ ఉంటేనే డ్రైవింగ్ చేయగలుగుతాము, ఫ్రిక్షన్ ఉంటేనే రైటింగ్ చేయగలుగుతాము, ఫ్రిక్షన్ ఉంటేనే స్విమ్మింగ్ చేయగలుగుతాము. ఇట్లా ప్రతి దానిలో ఫ్రిక్షన్ కంపల్సరీ ఉండాలి. ఫ్రిక్షన్ ఉంటేనే మనం ఈ పనులను చేయగలుగుతాం. 38th question. What is the pull or push between two poles of a magnet is called? సో మ్యాగ్నెట్ని కనుక తీసుకుంటే మ్యాగ్నెట్కి నార్త్ అండ్ సౌత్ ఉంటుంది కదా. సో ఇవి లాగుకునే బలాన్ని కానీ లేదా ఇవి రిపెల్ చేసే బలాన్ని కానీ ఏమంటారు అంటున్నాడు. పుష్ లేదా పుల్. పుల్ అంటే లాగుకోవడము, పుష్ అంటే నెట్టడం. ఈ బలాలను ఏమంటారంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారు. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారు. చూడండి, ఇక్కడ మ్యాగ్నెట్ దగ్గర కొన్ని నీడిల్స్ కనుక వేసినట్టయితే, మొలలు కనుక వేస్తే అవి తమ వైపుకు అట్రాక్ట్ చేసుకుంటాయి. ఈ అట్రాక్ట్ చేసుకునే దాన్ని ఏమంటారు అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారు. అట్రాక్ట్ చేసుకునే ఫోర్స్ ఏం ఫోర్సు? మ్యాగ్నెటిక్ ఫోర్స్. నెక్స్ట్, వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి? ద స్పేస్ అరౌండ్ ద మ్యాగ్నెట్ వేర్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ బి డిటెక్టెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మ్యాగ్నెట్కి సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నువ్వు ఇక్కడ నీడిల్ని కనుక పెట్టినావు అనుకో, ఈ నీడిల్ దీంతో అట్రాక్ట్ అవుతుందా? కాదు. ఇది కాదు. ఒకవేళ కనుక ఇక్కడ కనుక నీడిల్ పెట్టినాం అనుకోండి, ఇమీడియట్గా అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే దీని యొక్క ఫోర్స్ అనేది ఈ ప్రాంతం వరకు విస్తరించబడి ఉన్నది. ఏ ప్రాంతం వరకు అయితే విస్తరించబడి ఉంటుందో దాన్ని ఏమంటారు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ఏమంటారు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ద స్పేస్ అరౌండ్ ద మ్యాగ్నెట్ వేర్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ బి డిటెక్టెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ డిటెక్ట్ అయ్యే ప్లేస్, ఇన్ఫ్లుయెన్స్ పనిచేసే ప్లేస్ ఏది ఉంటుందో ఆ ప్లేస్ని ఏమంటారు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు.